దొంగల్ని, అంటే ఈ విధమైనటువంటి అబద్ధాలకు చెప్పేటువంటి వాళ్ళని వీళ్ళందరినీ తీసుకొచ్చి తన అడ్వైజరీ కమిటీలో పెట్టుకుంటేనే అర్థమైపోతోంది ఈ ప్రభుత్వం ఎంత పనికిమాలిన ప్రభుత్వం, ఎటువంటి విధానాలకు పాల్పడుతుందనేది. మొన్న మరి 2014లో ఇతను గెలిచాడు కదా, గెలిచినప్పుడు మరి అప్పుడు కూడా ట్యాంపరింగ్ చేశాడా? చేసే గెలిచాడా? మరి దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తను ఓడిపోతేనేమో గెలిచిన వాళ్ళంతా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తారా? తను గెలిస్తేనేమో ప్రజల పాపం మెచ్చి తనకు ఓట్లు వేస్తారా? ఈ విధమైనటువంటి రెండు నాలుకల ధోరణి అనేది ఇది మంచిది కానే కాదు. ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టంగానే చూపి జరగటానికి ఎట్టి పరిస్థితుల్లో ట్యాంపరింగ్ జరిగేయటానికి వీలు లేదు దీని ద్వారా ఈ మెషిన్స్ అట్లాంటివి అని చెప్పి వాళ్ళు చెప్పినా కూడా ఈ రోజు హఠాత్తుగా వచ్చే ఇంక సంవత్సరం ఎలక్షన్స్ ఉంటే ఈ ఎలక్షన్స్ ముందే ఈవీఎం ట్యాంపరింగ్ అనేటువంటి విషయాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడంటే అతను మాకు అనుమానం వస్తూ ఉంది. రేపు అసలే ఈ ట్రైనింగ్ పొందినటువంటి ఒక దొంగను తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాడు ఆయన అడ్వైజరు. కనుక ఈ దొంగ ద్వారానే రేపు ఎలక్షన్లో ఈ ట్యాంపరింగ్ ఎట్లా చేయొచ్చో ఆ విధంగా అతను మేనేజ్ చేసుకుంటాడేమని నిజంగానే మేము ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, మాకు వచ్చింది. అందువల్ల ముందే ఈ విధంగా అంటే ప్రజలు ఏమి కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి ఓటేసి గెలిపిస్తారనేటువంటి ఒక భయం అనేది ఎట్లా స్పష్టంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖంలో కూడా బాగా కనిపిస్తూ ఉంది. అందువల్ల ఏంటంటే తను చేసినటువంటి అవినీతి 4 లక్షల కోట్ల అవినీతికి పాల్పడి నువ్వు రైతులను దోచుకున్నావు, ఏ వర్గాన్ని విడిచిపెట్టలేదు, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఇంకా తర్వాత కాల్ మనీ కేసులు 1, 2, తర్వాత కేంద్రం ఇచ్చినటువంటి ఫండ్స్ అన్నింటినీ కూడా రాజధానికి ఇచ్చిన 2,500 కోట్లు, అదేవిధంగా పోలవరానికి సంబంధించిన 13,000 కోట్లు ఇప్పటివరకు ఖర్చు పెట్టినటువంటి దాంట్లో అన్నిట్లో కూడా పూర్తిగా అవినీతికి పాల్పడ్డటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి ఇది నేషనల్ బ్యూరో క్రైమ్ బ్యూరో కూడా ఎంత తప్పు పట్టిందో అందరికీ తెలుసు. అదేవిధంగా మొన్న ఇది అసోసియేషన్ డెమోక్రటిక్ ఫర్ రిఫార్మ్స్ అనేటువంటి సంస్థ కూడా ఏడీఆర్, ఆ సంస్థ కూడా ఇందులో 5 ఎమ్మెల్యేలు నేర చరిత్రలు ఉన్నారు, అదేవిధంగా 2 మినిస్టర్లు నేర చరిత్రలు ఉన్నారు. వీళ్ళు తెలుగుదేశం పార్టీ వీళ్ళని పోషిస్తూ ఉందని చెప్పి ఇంత తప్పు నేషనల్ శాఖలన్నీ కూడా వీళ్ళని తప్పు పడుతున్నా కూడా అసలు నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనేటువంటి ఒక కవి చెప్పినట్టుగా ఇష్టం వచ్చిన. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.